ఇది ఒకప్పటి విషయం. అమ్మా నాన్న కలిసి ఘాట్కు వెళ్లారు. నేను అన్నయ్య ఆవుల్ని మేతకు తీసుకువెళ్ళాం. మేం తిరిగి వచ్చేసాం. అమ్మ ఎప్పుడూ ఒక పని చేస్తూ ఉండేది. తాను ఎప్పుడు బయటికి వెళ్ళినా ద్వారానికి తాళం వేసుకుని వెళ్ళేది. ఆమెకి చాలా బాగా తెలుసు, తన ఈ వెన్న దొంగ ఇంటికి తొందరగా వచ్చాడు అంటే కుండలో కొంచెం కూడా వెన్న లేకుండా మొత్తం తినేస్తాడని. అప్పుడు ఏం జరిగేది అంటే, అమ్మా నాన్న ఇద్దరూ కలిసి ఎప్పుడు ఘాటుకు వెళ్ళినా సరే ద్వారానికి తాళం వేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇక అమ్మ తిరిగి వచ్చేటప్పటికి నాన్న మర్చిపోయేవారు ఈ తాళాల గుత్తిలో నుంచి ఏ తాళం ఆ ద్వారాన్ని తెరవగలుగుతుందో అని. ఆయన ప్రయత్నంలో మునిగిపోయేవారు. ఒకదాని తర్వాత ఒక తాళాన్ని ప్రయోగిస్తూ ఉండేవారు. కానీ ఆ ద్వారానికున్న తాళం అయితే తెరుచుకునేదే కాదు. ఆయన నుదిటికి చెమటలు కూడా పట్టేసేవి. దాంతో అమ్మ ఈ తాళమే పగలగొట్టేద్దామని చెప్పి పక్కకు వెళ్ళేది. నాన్ననెవరు వద్దొద్దు కాస్తాగు, ఇంకా కొన్ని తాళాలే మిగిలినాయి, వాటితో తెరుచుకుంటుందేమో చూద్దామని. అమ్మ తాళాన్ని పగలగొట్టడానికి సుత్తిని తీసుకొచ్చేది. ఇక అప్పుడే నాన్నగారు ఆఖరి తాళాన్ని పెట్టి తిప్పేవారు. అప్పుడు ద్వారం తాళం తెరుచుకునేది. ఒకవేళ ఆయన ప్రయత్నించకపోతే తాళం కూడా విరిగిపోయేది, తాళం చెవి కూడా వ్యర్థమయ్యేది. అంతే కదా. ఇదంతా నేను చూసేవాడిని. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అప్పుడప్పుడు మన తాళాల గుత్తిలో ఆఖరి తాళంతో కూడా జీవితపు ద్వారాన్ని తెరవచ్చని. కాబట్టి మీరు జీవితంలో విజయం సాధించడానికి, లక్ష్యం వరకు చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోవద్దు. ఎవరికి తెలుసు, మీ తరువాతి ప్రయత్నమే అంతిమ ప్రయత్నం అవ్వచ్చేమో, అదే మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్లొచ్చేమో. కాబట్టి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి విజయం సాధించడానికి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.